పద్మా మేడం గారు విజయవాడలో పుట్టారు. 1987లో ధ్యానం మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ 25 సంవత్సరాల నుంచి ధ్యాన సాధనలో ఉన్నారు. పద్మా మేడం థర్డ్ ఐ మాస్టర్, చాలా ఆస్ట్రల్ ట్రావెల్స్ చేశారు. ఆస్ట్రల్ ట్రావెల్తో పాటు చాలా చాలా మాస్టర్స్ మెసేజెస్ తీసుకొని ఛానల్ చేసి అది స్ట్రిక్ట్గా ఇక్కడ ఫాలో అవ్వడము. అండ్ పద్మా మేడం గారు ఫేమస్ అంటే ఆటో రైటింగ్కి ఫేమస్. బుక్ కూడా రాశారు, నా గురువు అని. పద్మా మేడం గారు యుఎస్లో చాలా చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 2016లో నుంచే యుఎస్లో స్పిరిచువల్ వర్క్ స్టార్ట్ చేశారు. అండ్ 2017లో న్యూయార్క్లో జరిగిన వెజిటేరియన్ మిషన్ కానీ మెడిటేషన్ సమ్మిట్ కానీ అప్పుడు పార్టిసిపేట్ చేశారు. అండ్ 2018లో షికాగో పిరమిడ్ వరల్డ్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ధ్యాన మహాయజ్ఞం దాలాస్లో జరిగినప్పుడు కూడా మేడం ఉన్నారు ఇక్కడ. మేడం 2020లో పిరమిడ్ కాల్ సర్వీసెస్ స్టార్ట్ చేసి రీసెంట్గా పత్రిజీ మెడిటేషన్ ఛానల్ స్థాపించి ఎన్నో ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్, ఎన్నో స్వర సంబరం అని, అది మేడము చిన్న చిన్నగా కాకుండా ఒక వరల్డ్ వైడ్ ఒక మూమెంట్ని ఎంత ముందుకు తీసుకెళ్ళడానికి వెజిటేరియనిజం ర్యాలీలు కానీ, వెజిటేరియన్ పైన సెషన్స్ కానీ, ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ మీట్ని అందరినీ కలుపుతూ వాళ్ళ ధ్యానంలో ఉన్న లేకపోయినా వాళ్ళ ఏ ఏ దాంతో ముందుకు తీసుకెళ్లారని అద్భుతమైన వర్క్స్ చేస్తున్నారు మేడం. మేడం ఒక నిదర్శనం. ఒక మేడం ఒక సాధారణంగా ఉన్న ఒక మహిళ ఇన్ని చేయగలుగుతారా, ఇంత ఎక్స్పాండ్ అంటే ఐటీలో కానీ, టెక్నికల్ వర్క్లో కానీ, ఇట్లా యుఎస్కి రావడము, సెషన్స్ చేయడము, అట్ ద సేమ్ టైం ఎంతోమంది మాస్టర్స్కి ఎన్నో విధాలుగా గైడెన్స్ ఇవ్వడము, చాలా చాలా అద్భుతమైన సర్వీసెస్ మేడంవి. థ్యాంక్ యూ మేడం. ఐ వెల్కమ్ యూ హార్ట్ఫుల్లీ. మీకు హృదయపూర్వక స్వాగతం. మేడం, స్టేజ్ ఈజ్ ఆల్. మీ నుంచి భక్తియే ముక్తి ఈ రోజు బుక్ గురించి తెలుసుకోవడానికి మేమందరం సంసిద్ధులుగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ పుష్ప మ్యామ్. చాలా భారీగా ఇంట్రడక్షన్ ఇచ్చారు. యాక్చువల్గా నేను అదంతా కాదు, నాకేం తెలియదు. సార్ ఏదైతే చెప్తున్నారో దానిని వదలకుండా పట్టుకుని అందరి దగ్గరికి చేర్చడమే నా పని. దానిలోనే చేస్తున్నాము. తెలిసినంత, ఎంత తెలుసో, ఎన్ని విధాలుగా అవుతుందో అంతా ఆయన చెప్పినట్లుగా చేయాలి. పత్రిజీ మాట శాసనం, జరిగి తీరాలి అనే పట్టుదలతో ఆ చెయ్యి అందుకున్నప్పుడు, ఆ చిటికెన వేలు అందుకున్నప్పుడు ఏ ఆత్మస్థైర్యం అయితే నాకు లభించిందో అదే ఆత్మస్థైర్యం ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి, మరి పిల్లలకు, అందరికీ కూడా అందాలి అనే ఆ ఆలోచనతో, ఆ బలంతో, అది లేకపోతే, ఆ వేలు మనం పట్టుకోకపోతే మనం ఏం కోల్పోతామో, మన జీవితాన్ని, మన ఆత్మ ప్రయాణాన్నే కోల్పోతామో అనే స్పృహతో ప్రయత్నించానే తప్ప నాకేం తెలియదు మేడం. మరి ముందుగా నన్ను ఈ పత్రిజీ బుక్స్, పత్రిజీ ప్రబోధాలు, దీనిలో 21 రోజుల్లో నన్ను ఈ సెలబ్రేషన్స్ లో భాగం చేసుకున్నందుకు మరి ఇక్కడ ఉన్న టీం అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు, నమస్కారం. ఆధ్యాత్మిక సామ్రాజ్య మూల సృష్టికర్త ఒక సమూహాన్ని దేనికి క్రియేట్ చేశారు అంటే, కేవలం ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకుని ఆత్మ అవత్ జీవితాన్ని ఈ భూమి మీద గడపడం కోసం మాత్రమే సృష్టించారు ఆయన ఒక సమూహాన్ని. అంతటి సమూహంతో నన్ను తీసుకొచ్చి కలిపి ఇంత పెద్ద మిత్ర బృందాన్ని, ఇన్ని ధ్యాన గోళాల్ని నాకు పరిచయం చేసినటువంటి నా తండ్రి,
మన తండ్రి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. Once again, thank you so much, Suvarna ma'am, for inviting me. ఎందుకని అంటే పత్రి సార్ నాకు ఇచ్చే సందేశాలు ఆయన ఇస్తున్నప్పుడు నేను దాన్ని అర్థం చేసుకుని నేను దాని గురించి చెప్పడం వేరు. అవి నేను ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు నాకు కలిగే అనుభవాలను నేను పంచుకోవడం వేరు. నా వెనక సార్ చూసారా, అక్కడ నుండి అట్లాంటా పిరమిడ్ స్థలాన్ని చూస్తున్నారు, ఆయన ఒమేగా పిరమిడ్ స్థలాన్ని చూస్తున్నారు వెనక నుండి. గివ్ హిమ్ బిగ్ క్లాప్స్ ఫస్ట్. ముందుగా సువర్ణ మేడం ఈ కాన్సెప్ట్ గురించి నాకు చెప్పినందుకు, సార్ బుక్ ను ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని దాని గురించి మనం చెప్పాలి అంటే నాకు ముందుగా వెన్నులో నుండి వణుకొచ్చింది. ఎందుకని అంటే చెప్పాను కదా, ఆయన నాకు ఏ పార్ట్ అయితే ఆయన నాకు ఇస్తున్నారో దాని గురించి నేను చెప్పడం వేరు. కానీ ఆయన అందించిన బుక్ ని నేను దాని గురించి చెప్పడం అనేది అతిపెద్ద సాహసం. అది అయినా గాని నన్ను నేను నిలదొక్కుని, నేను కాకపోతే ఇంకెవరు చెప్పగలరు, నేను ఒక ప్రయత్నం చేసి చూద్దాము, ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్తాను అని ధైర్యం చేసి ఇలా మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. మరి మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఇందులోకి వెళ్దాము. ఈ గ్రంథం పేరు మహాగ్రంథం భక్తియే ముక్తి. ఎప్పుడో చదివాను, నేను చాలా సంవత్సరాల క్రితం చదివాను. అప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకెంత అర్థమైందో అంతే అర్థమైంది ఇది. కానీ ఈ రోజు ఈ సందర్భంగా నేను దీన్ని తీసుకుంటున్నప్పుడు నేను దీన్ని తీసుకోలేదు, అది నా దగ్గరకు వచ్చింది. ఒక డేట్ నేను పుస్తకం చూసి సెలెక్ట్ చేసినప్పుడు ఆ డేట్ వేరే వాళ్ళ కోసం రిజర్వ్ చేయబడి ఉంది అని చెప్పారు. అప్పుడు నేను ఈ డేట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఈ డేట్ లో ఉన్న బుక్ ఇది, దాన్ని మార్చుకోవచ్చు అని చెప్పారు. కానీ పత్రి సార్ ఏదైతే చెప్పారంటే, ఏదైతే మన దగ్గరికి వస్తుందో దానిని సవినయంగా స్వీకరించడమే భక్తి. ఏదైతే మన దగ్గరకు వస్తుందో యాజ్ ఇట్ ఈజ్ గా మార్పులు చేర్పులు లేకుండా మనం స్వీకరించడమే ఒక మాస్టర్ యొక్క ధర్మం, కర్తవ్యం. దానిని పట్టుకుని ముందుకు నడవటమే మన పని అనేసి పత్రిజీ చెప్పడం జరిగింది నాకు ఒక్కసారి. ఇప్పుడు దీంట్లో దీన్ని పీడిఎఫ్ పట్టుకోవటానికి కూడా నేను చేశాను, ప్రయత్నం చేశాను, నాకు దొరికింది ఇది. దాన్ని పట్టుకుని నేను ఓపెన్ చేసినప్పుడు ఇవన్నీ చదువుతుంటే నాకేమనిపించిందంటే, ఈ భూమి మీద ఒక మాస్టర్ గానే కాదు, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రంథాన్ని చదవకపోతే అనంత విశ్వంలో ఎటువైపు కొట్టుకుపోతారో, దిక్కు దివాణం లేకుండా కొట్టుకుపోతారు ఫ్రెండ్స్. ఇది ఎలా అంటే, అప్పుడే పుట్టిన పసివాళ్ళ దగ్గర నుండి కాటికి చేరబోయే వృద్ధుల వరకు కూడా ఆ ఆత్మ పట్ల స్పృహని ఎరుకని కలిగిస్తాయి. భక్తియే ముక్తి, ఎంత అద్భుతమైన టైటిల్ అది. భక్తియే ముక్తి అంటే ముందు మనం భక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి. భక్తి అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు ఏది భక్తి, ఏది సరైన భక్తి, ఏది సరికాని భక్తి. భక్తి అని మనం దాన్ని స్వీకరిస్తున్నామా, లేదా భక్తి పేరుతో ప్రలోభపడుతున్నామా, ప్రలోభాలకు గురవుతున్నామా, ఇంకొకళ్ళ చేతికి చిక్కుతున్నామా అనేది మనం ముందుగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఇది భక్తియే ముక్తి, ఇందులోనే ముక్తి ఉంది, భక్తిలోనే ముక్తి ఉంది, అదే ముక్తి అని చెప్తున్నారు. కానీ భక్తి అంటే ఈ ప్రపంచంలో ఎలా చెప్పబడింది, ఎలా చూపించబడింది, ఇంకొకళ్ళ మీద కంప్లీట్ డిపెండ్ అయ్యేలాగా చెప్పబడింది. ఇది ఎలా చూపించారు అంటే, సమాజంతో మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలను ఉంచుకోవటం కోసం, నిలబెట్టుకోవటం కోసం, నలుగురితో కలిసి ఉండటం కోసం 10 రంగాల వాళ్ళు ఉంటారు. 10 రంగాల వాళ్ళతో మనకు అవసరాలు ఉంటాయి. ఆ అవసరాల కోసం ఇది మనం నిలబెట్టుకోవాలి, మనం దీన్ని కూడా నిలబెట్టుకోవాలి అన్నట్టుగా చెప్పారు. మనం ముందుకు నడవాలంటే మనకి మన జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో తెలుసుకోవడం అవసరం. ఆ దోషాలకు పరిహారం కోసం ఏ పూజలు చేయాలో తెలుసుకోవడం అవసరం. ఆ పూజలు చేయడం కోసం ఒక పూజారి అవసరం, దానికోసం ఒక గుడి అవసరం, దానికోసం ఒక విగ్రహం అవసరం, దేవుడో దేవతో ఏదో ఒక విగ్రహం అవసరం. ఆ పూజ చేయడానికి కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, గట్ర, సాంబారాలు అవసరం. అది తీసుకొచ్చిన తర్వాత ఆ తీర్థం పంచడానికి కొబ్బరి ముక్కలు, అరటిపండు ఈ పంచడానికి మనుషులు అవసరం.
అన్ని అవసరాల కోసమే క్రియేట్ చేయబడినాయి ఫ్రెండ్స్. ఆత్మ జ్ఞానం కోసం ఏది క్రియేట్ చేయబడలేదు. ఇది టాప్ సీక్రెట్ భక్తి అని మనకు చూపించిన దాంట్లో. ఆత్మ జ్ఞానం కోసం సృష్టించబడింది ఏంటంటే కేవలం యుగ యుగాల పర్యంతం శోధించి సాధించుకొచ్చినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ సాధించుకొచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస విద్య. ఎందుకు దాన్ని ఆయన సాధించుకొచ్చారు? భూమి చివరి దశకి చేరుకున్న సందర్భంలో భూమి మీద ఎక్కడో కొంతమంది అడవుల్లోనూ హిమాలయాల్లోనూ తపస్సు చేస్తే చాలదు. అందరూ చదువుకోవాల్సిన టైంలో స్ట్రీట్ లైట్స్ చాలా ఫ్రెండ్స్, ఇంటింటా దీపాలు వెలగవలసిన సమయం. ప్రతి ఒక్కరిలోనూ ఆత్మజ్యోతి వెలిగితే కాని ఈ భూమి నిలబడదు అన్న సత్యం ఆయనకు తెలుసు. కాబట్టి ఎంతమంది అడవులకు వెళ్ళగలరు, ఎంతమంది హిమాలయాలకు వెళ్ళగలరు? వెళ్ళలేరు. కాబట్టి అందరూ ఉన్న చోటనే ఆత్మ పట్ల ఎరుకను పెంచుకునే విధానం ఎలా? యుగ యుగాలు శోధించారు ఫ్రెండ్స్. ఆయన యుగ యుగాలు శోధించి మన కోసం, ఆయనకేం అవసరం లేదు శ్వాస విద్య, మన కోసం శోధించి సాధించుకొచ్చినటువంటి ఆత్మ విద్య శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస మీద ధ్యాసను మనకి ఎప్పుడైతే అందించారో అప్పుడు మనకి ఈ భక్తి అంటే ఏంటో అర్థమైంది. ఈ భక్తి ముక్తి అనే గ్రంథం ఇదేంటంటే యాక్చువల్ గా దానిలో అంత దాని గురించే లేదు ఫ్రెండ్స్. గొప్ప మాస్టర్, ఈయనంత గొప్ప మాస్టర్ అయి ఉండాలి. శ్రీ హరే రామ శర్మ గారు అడిగినటువంటి ప్రశ్నలకు పత్రిజీ ఇచ్చినటువంటి సమాధానాల సంకలనమే ఈ గ్రంథం. ఆయన ఇందులో 26 ప్రశ్నలు అడిగారు. 26 ప్రశ్నలు కూడా ఆయన అడిగారు అనే కంటే పత్రిజీ అడిగించుకున్నారు అనడం కరెక్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే అంత ఆర్డర్ లో ఉన్నాయి ఇవి. ఇది నేను ఇప్పుడు చదివినప్పుడు ఎంత ఆశ్చర్యపోయానంటే, ప్రశ్నలు ఇలా అడిగించుకుంటారా సార్? ఏ ప్రశ్న ఎవరు ఎలా అడిగినా కానీ దానిని పై వైపు ఉన్నతంగా మళ్లించే విధానం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇందులో మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ గ్రంథంలో. కాబట్టి నేను ఇంత స్పష్టంగా చెప్తున్నాను, ఈ గ్రంథం చదవని వారి జన్మ వృధా. తీసుకెళ్లి మన దగ్గర ఉన్న కొద్దిగా పన్నీర్ని బూడిదలో పోసేసినట్టే మన జీవితం. ఎంతో కొంత ఆత్మ గురించి తెలుసుకుంది కదా, అవేర్నెస్ లో ఉంది కదా, ఆత్మజ్ఞానం తీసుకుంటుంది కదా, కాబట్టి కదా ఇంతమంది ఇక్కడ ఉన్నారు. మరి దీనిని తీసుకుపోయి బూడిదలో పోసేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్ ఇటువంటి పత్రిజీ గ్రంథాలు చదవని పక్షంలో. అది హరే రామ శర్మ గారు అడిగినటువంటి ఆ ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇందులో చెప్పారు. అదే మొత్తం భక్తియే ముక్తి. ఆ ప్రశ్నలు ఏమిటో నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, శ్వాస మీదే ధ్యాస అంటే ఏమిటని అడిగారు. ఇది మనం ఎన్నోసార్లు విన్నాం. శ్వాస మీదే ధ్యాస అంటే మాట మీద ధ్యాస అంటే ఏం మాట్లాడుతున్నామో ధ్యాస ఉండాలి కాబట్టి, కానీ అప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి మాట మీద ధ్యాస అవసరం లేదు. నోరు మూసేయాలి. ఏది కూడా మనం వినాల్సిన అవసరం లేదు, వినడం మానేయాలి. అప్పుడు ఏం చేయాలి? మనం బయట ప్రపంచాన్ని చూడాల్సిన అవసరం లేదు, బయట ప్రపంచం మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం లేదు. కళ్ళు క్లోజ్ చేసేయాలి. కళ్ళు మూసి, నోరు మూసి, చెవులు మూసి, చేతులు కట్టేసి, కాళ్ళు కట్టేసి మనం ఏం చేయాలి అప్పుడంటే శ్వాస మీదే ధ్యాస ఉంచాలి. అదొక్కటే మార్గం మనం కళ్ళు మూసుకున్న తర్వాత అని దీని ద్వారా చెప్పారు. తర్వాత సంగీతం ఎందుకు అనేది సెకండ్ క్వశ్చన్. మ్యూజిక్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గురించి పత్రిజీ ఎప్పుడూ చెప్తానే ఉంటారు. ఎందుకంటే నేను బ్రీఫ్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్, నాకు ఇవ్వబడినటువంటి సమయంలో ఇది కామన్ సెన్స్ అని చెప్తారు సార్. ఎక్కడ ఎంత సమయం మనకి ఇస్తున్నారో అంత సమయంలోనే మాట్లాడాలి. ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడకూడదు అనేది కామన్ సెన్స్ గురించి పత్రిజీ చాలా స్ట్రిక్ట్ గా చెప్తారు. ఎక్కడ అది తప్పినా కానీ సరిదిద్దటం అనేది చాలా పదును మీద ఉంటుంది ఫ్రెండ్స్. అది మేము ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళం అనమాట. ఇది సంగీతం ఎందుకు అంటే దాని ఇంపార్టెన్స్ గురించి సార్ ఎన్నోసార్లు చెప్తారు. థర్డ్ క్వశ్చన్, ధ్యానం చేసిన తర్వాత కళ్ళ మీద చేతులు ఎందుకు పెట్టాలి? ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్ గా ఈ రోజు మనకు అనిపిస్తాయి ఫ్రెండ్స్, కానీ కీలకం అంతా కూడా ఇక్కడే ఉంది, ఈ ప్రాసెస్ లోనే ఉంది కీలకం అంతా కూడా. ధ్యానం చేసిన తర్వాత కళ్ళ మీద చేతులు ఎందుకు పెట్టాలి? థర్డ్ క్వశ్చన్ ఇది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మాంసాహారం నిషిద్ధమా? ఈ క్వశ్చన్ అడిగినప్పుడు సార్ ఒకసారి
ఒక హైదరాబాద్ లో ఒక మెడిటేషన్ సెంటర్ లో అడిగినప్పుడు, నీ ఇష్టం అయ్యా, తింటే తినొచ్చు, కానీ బతికున్న వాటిని చంపి తినొద్దు, చచ్చిపోయిన వాటిని తిను, రోడ్డు పక్కన పడి ఉంటాయి కదా వాటిని కోసి వండుకుని తిను, శ్మశానానికి వెళ్తే బోల్డెన్ని శవాలు దొరుకుతాయి కదా, కోసి ఎవడు అడ్డం పడ్డ అక్కడ నీకు, కోసి వండుకుని తిను. అబ్బా, రకరకాల శవాలు బోళ్ళంత రుచిగా కూడా ఉంటాయి, కావలసినంత ఉప్పు కారం మసాలాలు వేసుకుని తిను అని అంత కటువుగా చెప్పేవాడు సార్. కానీ బ్రతికి ఉన్న వాటిని చంపి తినకు అని చెప్పారు. ఇది ఇందులో చెప్పారు. నాకు ఇది చదువుతున్నప్పుడు షేరింగ్ చేస్తున్నప్పుడు దీంట్లో శివర వస్తుంది. మాంసాహారం నిషిద్ధమా అనేది 4th క్వశ్చన్. 5th క్వశ్చన్ ఏంటంటే నిద్ర, కళ, ధ్యానం వీటి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏమిటి అనేది 5th క్వశ్చన్. ఇవన్నీ కూడా వివరంగా చెప్పాలి అంటే మనకి ఒక్కొక్క సెక్షన్ పడుతుంది ఫ్రెండ్స్. అందుకే నేను కేవలం ఆ క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాను. మీకు ఆన్సర్స్ కావాలంటే ఆ బుక్ చదవండి. 6వ క్వశ్చన్, అందరికీ ధ్యానం అవసరమా? ఇది పత్రిసారి ఎప్పుడు చెప్తారు. అప్పుడే పుట్టిన పసికందు నుండి కాటికి వెళ్ళబోయే వృద్ధుల వరకు అందరికీ ధ్యానం అవసరం కాదు, అత్యవసరం అని చెప్తారు. 7th క్వశ్చన్, భక్తి అంటే ఇక్కడ సార్ చెప్పింది అద్భుతంగా అంతకుముందు చెప్పిన దాన్ని ఎన్నో, అంతకుముందు రామాయణం, మహాభారతం, వేదాలు అన్ని, ఉపనిషత్తులు, భాగవతాలు అన్ని చెప్పబడి ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఖురాన్ ఏంటి, బైబిల్ ఏంటి, ఎన్నో గ్రంథాలు అక్కడ చెప్పబడి ఉన్నాయి. కానీ దేనిలోనూ కూడా భక్తి అంటే సరిగ్గా ఏది సరి అయిన భక్తి అనేది ఎక్కడ స్పష్టంగా అది సూచించబడలేదు. ఎక్కడో రాయబడింది కానీ స్పష్టంగా దాన్ని మన ముందుకు తీసుకొచ్చి సూచించబడలేదు. భక్తి అంటే ఆయన చెప్పింది స్వస్వరూప సంధానం, భక్తి రీత్య విధీయతే అని చెప్పారు ఆయన. ఇది భక్తి అంటే. నెక్స్ట్, భక్తి అంటే తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఆయన ఏమడిగారు, విగ్రహారాధన నిషిద్ధమా? భక్తి అంటే స్వస్వరూపానుసంధానమే అని తెలుసుకున్నప్పుడు ఇంకా విగ్రహారాధన అనేది నిషిద్ధమా అంటే నిషిద్ధం అని కాదు, నువ్వు ఆలోచించుకో, అది చెయ్యాలో వద్దో నువ్వు ఆలోచించుకో. అక్కడెవరు ఇది చెయ్యి నాయనా చెయ్యొద్దు నాయనా అని చెప్పరు. నీకు అవసరం అనిపిస్తే చెయ్యి, అవసరం లేదనుకుంటే మాని, అది నువ్వు డిసైడ్ అవ్వు అనేది ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది. ముక్తి అంటే ఏమిటి అని అడిగారు. భక్తియే ముక్తి, స్వస్వరూపానుసంధానమే ముక్తి. ఎటు టర్న్ చేశారో చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ భక్తి లేదో అక్కడ ముక్తి లేదు, అంటే ఎక్కడ స్వస్వరూపానుసంధానం లేదో అక్కడ ముక్తి లేదు. ఎక్కడైతే నీతో నువ్వు కలవట్లేదు, నీతో నువ్వు అనుసంధానం అవ్వట్లేదు, ప్రపంచంతో అనుసంధానం అవుతున్నావో, లేదా నీ చుట్టుపక్కల ఉండే సంఘంతో అనుసంధానం అవుతున్నావో, లేదా సంఘం యొక్క అభిప్రాయాలతోనూ జడ్జిమెంట్స్ తోనూ అనుసంధానం అవుతున్నావో, నీ పాస్ట్ తో ఫ్యూచర్ తో అనుసంధానం అవుతున్నావో, అది అప్పుడు నీకు ముక్తి రాదు. నీ స్వస్వరూపం ఏదైతే ఉందో, నీ సహజత్వం ఏదైతే ఉందో దానితో అనుసంధానమైనప్పుడే నీకు ముక్తి లభిస్తుందని స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ. 10వ క్వశ్చన్, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, వర్తమాన కర్మ, ఈ మూడింటి గురించి అడిగారు. 11వది కర్మ సిద్ధాంతం అంటే అని అడిగారు. ఇక్కడ పత్రిజీ యొక్క అద్భుతమైన గ్రంథం గురించి సజెస్ట్ చేశారు. అది కర్మ సిద్ధాంతం అనే బుక్. ఇది సాంగ్లీలో ఒక మాస్టర్ తన ఆటో రైటింగ్ ద్వారా భీష్మ నుండి, మనకందరికి తెలుసు మహాభారతంలో భీష్మ పితామహుడు, ఆయన నుండి, ఎందుకంటే ఆయన కంటే బాగా కర్మ సిద్ధాంతం గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు, ఆయన నుండి కర్మ సిద్ధాంతం గురించి ఆటో రైటింగ్ ద్వారా మెసేజెస్ తీసుకున్నారు. ఆ గ్రంథాన్ని చదవమని చెప్పేసి పత్రిసారి ఇక్కడ సూచించారు. మీరు కూడా చదవండి దయచేసి, లేకపోతే వెతకండి, తెప్పించుకోండి, చదవండి. దాని తర్వాత 12వ క్వశ్చన్, ఏది సత్యం అని అడిగారు. ఆత్మ పదార్థమే సత్యం, యద్భావం తద్భవతి అనేది సత్యం అని చెప్పారు ఇక్కడ. మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు సార్. కారు మన కోసమా, కారు కోసం మనమా? కారులో డ్రైవర్ ఉంటే డ్రైవర్ నడుపుతాడా, కారు నడుపుతుందా? ఏం చేస్తుంది అది?
ఈ శరీరం ఉన్నది ఎందుకు? ఈ లోపల ఉన్న దైవం కోసమా, లేకపోతే దైవం శరీరం కోసమా అనేది ఇక్కడ చెప్తారు ఫ్రెండ్స్. ఏది సత్యం అంటే ఆత్మ పదార్థమే సత్యం. శరీరం మారుతూ ఉంటుంది, శరీరాలు మారుతూ ఉంటాయి. ఇవాళ ఉంటుంది, ఉండదు, టెంపరీ, అంటే ఉంది లేదు, పారాడాక్స్ అది. కానీ ఆత్మ పదార్థం అనేది పారాడాక్స్ కాదు, అది ఎప్పటికీ ఉంటుంది, నిత్యం ఉంటుంది. యద్భావం తద్భవతి. నేను ఏదైతే తలుస్తున్నానో తలచినదే జరిగినది అని అంటా ఉంటారు. అదొక పాట కూడా ఉంది మన సినిమాలో. ఏదైతే నేను అనుకుంటున్నానో అదే జరుగుతుంది అనేది సత్యం. మీ ఆలోచనల మీద, మీరు అనుకునే దాని మీద ఫోకస్ పెట్టండి. ఏమనుకుంటున్నారు అనేది పిచ్చి పిచ్చిగా అనుకోవద్దు. రేపు మళ్ళీ అది క్రియేట్ అయ్యి మన ముందుకే వస్తే సస్తాం మనం దాన్ని సరి చేయలేక. తర్వాత తపస్సు అంటే 13వ ప్రశ్న. నేను నంబర్ కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. దీనికి సార్ తీవ్రమైన సాధనే తపస్సు అని చెప్పారు. 14th క్వశ్చన్. ఆనందం అంటే, ఆనందం 5 రకాలుగా ఉంటుందని చెప్పారు. ఎలా అంటే అన్నింటికి శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ 5 ఉన్నాయి మనకి. 5 కలిపితేనే మనం అవుతాం. శరీరానికి, మనకి ఇష్టమైన, శరీరానికి అవసరమైన ఆహారం తీసుకుంటే ఇష్టం. ఇక్కడ సార్ మిరపకాయ బజ్జీల గురించి చెప్పారు. మనందరికి మిరపకాయ బజ్జీలు ఇష్టం కదా అనేసి, మిరపకాయ బజ్జీలు తింటుంటే ఎంత మజా ఉంటుంది, ఎంత ఆనందం వస్తుంది అని చెప్పారు సార్. తర్వాత మనస్సు. మనస్సుకి ఎప్పుడూ కూడా ఎట్లా ఉండాలంటే రాగరంజితం అవ్వాలి. ఒక ప్రకృతిని చూసినా కానీ, ఒక సంగీతం విన్నా కానీ, ధ్యానం చేస్తే మనసు శాంతపడదు, రాగరంజితం అవ్వదు. పుస్తకాలు చదివితే మనసు రాగరంజితం అవ్వదు. చక్కటి సంగీతం, చక్కటి ప్రకృతి దృశ్యాలు, చక్కటి పెయింటింగ్స్, ఇటువంటివన్నీ చూసినప్పుడు మనసు రాగరంజితం అవుతుంది. దానికి అది ఆహారం. బుద్ధి ఎప్పుడు కూడా పదులు పెట్టాలి. నీ బుద్ధి గడిదిందా ఏంటి, నీ బుద్ధి ఎక్కడ పోయింది, అంటే బుద్ధి ఉందా లేదా అనేసి చెప్తా ఉంటారు. బుద్ధి అంటే ఇక్కడ ఏంటంటే స్మృతి, స్పృహ. నేనెవరు, నేనేంటి, నేనేం చెయ్యాలి, నేనేం చేయకూడదు, నేను నా స్థాయి ఏంటి అని స్థాయిని ఎరిగి స్థాయిని గుర్తింప చేసేదే బుద్ధి అన్నమాట. ఆ స్పృహను తెచ్చేది బుద్ధి. ఈ బుద్ధిని మనం, బుద్ధి ఎరుకలోకి ఉండాలి అంటే అద్భుతమైనటువంటి మాస్టర్స్ యొక్క గ్రంథాలు చదవటం కానీ, లేదా ఆ స్థాయికి తగిన పనులు తీసుకోవాలి. ఇవాళ కొత్తగా మనం ఎవరి దాంట్లోకి వెళ్ళి ధ్యానం చేసామనుకోండి, చేయొచ్చు, చేయకూడదని కాదు, చేయొచ్చు, కానీ అది మనకి మజా ఇవ్వదు. ఆల్రెడీ చేసిన పనులే మనం చేసామనుకోండి, అది మనకి మజా ఇవ్వదు. మనం చేసిన పని ఇప్పుడు కూడా ఎంత క్రిటికల్ గా ఉంటుందో అంత మజా ఇస్తుందని చెప్పేవాళ్ళు సార్. ఒక బుక్ చదువుతున్నామంటే అది ఎంత క్రిటికల్ గా ఉంటే నాకు అంత మజా ఇస్తుందని చెప్పేవాళ్ళు. అట్లాగే బుద్ధికి పదును పెట్టేవిగా ఉండాలి మనం చేసే ఆలోచనలు కానీ, పనులు కానీ, తెలుసుకునేవి కానీ, నేర్చుకునేవి కానీ. ఎప్పుడు కూడా హైయెస్ట్, ఒక రంగంలో హైయెస్ట్ ఉండాలి. ఒక ఇంజనీరింగ్ లో కానీ, మెడిసిన్ లో కానీ, స్పిరిచువల్ గురువుస్ లో కానీ హైయెస్ట్. నాకు కనిపించిన హైయెస్ట్ మాస్టర్ ఆది గురువు పత్రిజీనే. నేను ఎప్పుడు ఆయన్నే దృష్టిలో పెట్టుకుంటాను. నా లక్ష్యం అక్కడికి చేరడమే. చేరాను కాబట్టి నాకు 25 సంవత్సరాల క్రితమే నా లక్ష్యం అయిపోయింది. నాకేం లేదు, ఆయనతో పాటు నడుస్తుంటే ఆటోమేటిక్ గా నా బుద్ధి పదునెక్కుతుంది అనమాట. తర్వాతది ఆత్మ. ఆత్మకి చక్కటి అనుభూతులు ఆత్మకి ఆహారం అవుతాయి, అనుభవాలు ఆహారం అవుతాయి. జీవితానుభవాలు, మరి ధ్యానానుభవాలు, మరి ఇతరుల ద్వారా వినేటటువంటి అనుభవాలు అన్ని ఆత్మకి ఆనందాన్ని ఇస్తాయి. సర్వాత్మ. ఇవన్నీ చూసి కూడా వీటన్నింటిలోనూ ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంటామో, వీటన్నింటినీ చూసి సర్వాత్మ అనేది, సర్వాత్మ నుండినే మనం వచ్చాం కాబట్టి ఆటోమేటిక్ గా ఇవందులోకి చేస్తాయి. మన ఆనందంతో పాటు అన్ని, ఒక ఆత్మ సర్వాత్మలోకి వెళ్ళింది అనుకోండి, వచ్చింది, మనమందరం అందులో పాటే కదా. అంతా అది తెలియకుండానే అందరి ఆనందాన్ని కూడా మనం అనుభవిస్తాం ఫ్రెండ్స్. ఇది ఆనందం అంటే అని చెప్పారు. దాని తర్వాతది దివ్య చక్షువు అంటే 15వ క్వశ్చన్. 16వది కుండలిని శక్తి అంటే. తర్వాతది 17వది శత్రువులు అంటే. జ్ఞానమహాచక్రంలో స్టేజ్ మీద సార్ చెప్పారు. శత్రువులు అంటే ఏంటి, శత్రుత్వం ఉంటుంది కానీ శత్రువులు ఉండరు అని చెప్పారు. నాకెవరు శత్రువులు లేరు, శత్రుత్వం ఉంటుంది. ఎందుకంటే పూజలు వద్దంటే దాని మీద డిపెండ్ అయిన వాళ్ళకి కోపం,
గుళ్ళో పూజారులకు కోపం, టెంకాయలు గట్రా అమ్మే వాళ్ళకి కోపం, మరి జాతకాలు చెప్పే వాళ్ళకి, పరిహారాలు చెప్పే వాళ్ళకి, రంగురాళ్ళు ఉంగరాలు బొంగరాలు అమ్మే వాళ్ళకి అందరికీ కోపం. శత్రుత్వం ఉంటుంది. మాంసం తినొద్దంటే అబ్బో ఎంత పెద్ద ఇండస్ట్రీలు సముద్రంలో కూడా విస్తరింపజేశారు దాన్ని. వాళ్ళందరూ బిజినెస్ పోతే వాళ్ళందరూ మరి తిట్టరు కొట్టరు, అది కామన్ కదా. శత్రుత్వం ఉంటుంది. ఇలాగా శత్రుత్వం ఉంటుంది. శత్రువులు ఎవరు లేరు, ఒక మాస్టర్ కి శత్రువులు ఎవరు ఉంటారని చెప్పారు. దాని తర్వాత 18వ క్వశ్చన్, ధ్యానానుభవాల విశ్లేషణ. ఇది ధ్యానానుభవాలకి మరి చిత్తవృత్తులకి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. రెండింటిని కూడా మనం అంచనా వేయటం కష్టం. మేము ధ్యానంలోకి వచ్చే వరకు కూడా ధ్యానంలో వచ్చే అనుభవాలు ఎవరితో పంచుకోకూడదు అనేది ఉండేది. ఎందుకనంటే అప్పటి వరకు అది చిత్తవృత్తులే ఉండేవి, మనసు చూపించేవి ఉండేవి. కానీ మనం చిత్తవృత్తులు అనేవి ఆగిపోయిన తరువాతే, మనం శ్వాస నుదిటిలో స్థితమైన తరువాతే ధ్యానానుభవం అనేది రావడం సంభవిస్తుంది. ఈ ధ్యానానుభవాల్ని మనం షేర్ చేసుకోవటం, ఇవి దీని గురించి చెప్పారు సార్ 18వ క్వశ్చన్ లో. దాని తర్వాత 19వ క్వశ్చన్, ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే, ఇది నాకు పత్రి సార్ చెప్పినంత మధురంగా ఇంకెవ్వరూ చెప్పలేరు ఫ్రెండ్స్. దాన్ని నాకు తెలిసి, మిగతా వాళ్ళని ఎవరిని కూడా నేను అనట్లేదు ఫ్రెండ్స్, నాకు తెలిసి. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే, ఎప్పుడూ ఏడుస్తా కూర్చోకుండా ఇట్లాగానే వాళ్ళు సార్, నీ ఏడుపు కొట్టు మొహం చూడలేక చేస్తున్నాను, బోడిదాన ధ్యానం చెయ్యి, పోయి బాగుపడతావు, ఎందుకు నా ముందు కూర్చుని ఏడుస్తున్నావు, పోయి ధ్యానం చెయ్యి, ఆ మూల కూర్చోపో అనేవాళ్ళు. చాలా సూటిగా చెప్పేవాళ్ళు ఆయన మాట్లాడిన విధానానికి, ఆ పదునికి, దెబ్బకి అక్కడికక్కడ ఆ ఏడుపు, ఆ ఆలోచనలు అన్ని ఇలా కట్ అయిపోయేవి. వెళ్ళి కళ్ళు మూసుకుని కూర్చునేవాళ్ళు అందరూ కూడా. ఆధ్యాత్మికత అంటే ఏడుస్తూ కూర్చోకుండా, నాకు ఇది లేని దానిని కోరుకుంటూ, ఉన్నదాన్ని కోల్పోతూ ఏడుస్తూ కూర్చోకుండా హాయిగా ఆనందంగా జీవించడం ఆధ్యాత్మికత. ఎవరి పర్సనల్స్ లోనూ ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉండడం ఆధ్యాత్మికత. ఎవరి దాంట్లోనూ జోక్యం చేసుకోకూడదు, అది ఆధ్యాత్మికత. నీ బతుకు నువ్వు బతుకు, ఎవరి బ్రతుకు వాళ్ళు బతుకుతారు, హ్యాపీగా నువ్వు ఉండు, వాళ్ళని ఉండని. నీ దాంట్లోకి ఎవరిని రానివ్వకు, ఎవరి దాంట్లోకి నువ్వు వెళ్ళకు, ఎవరు చెప్పింది నువ్వు చెయ్యకు, నువ్వు చెప్పింది ఎవరు చెయ్యాలనుకోకు. ఇదే ఆధ్యాత్మికత అని చెప్పారు అక్కడ సార్. 20వ క్వశ్చన్, బుద్ధత్వం అంటే ఆధ్యాత్మికత బుద్ధత్వం వేరే కాదు అని చెప్పారు సార్. ఇందులో ఆయన చాలా చెప్పారండి. దయచేసి మీరు ఈ గ్రంథాన్ని చదవండి, చదివి తీరండి, లేకపోతే మీ కర్మ. నేను స్పష్టంగా చెప్తున్నాను. 21వ క్వశ్చన్, ఆత్మ సాక్షాత్కారం అంటే, దీంట్లో నేను రాసుకున్నవి కూడా సింపుల్ గానే చెప్తున్నాను, ఆయన చెప్పినవన్నీ నేను చెప్పట్లేదు. ఆత్మ సాక్షాత్కారం అంటే నీ కర్మలకు నీవే సాక్షి కావటం. నీ ఆత్మ నీ మనస వాచ కర్మణ, నీ ఆలోచనల రూపంలో, నీ వాక్కు రూపంలో, నీ చేష్టల రూపంలో ప్రకటితమవుతుంది. కాబట్టి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అనే దానిని విట్నెస్ చేయడమే ఆత్మ సాక్షాత్కారం. నేను ఇలా మాట్లాడుతున్నానా, నేను ఇలా ఆలోచిస్తున్నానా, నేను ఇలా చేస్తున్నానా, నో ఇంటర్ఫీరెన్స్ అనమాట. వితౌట్ ఇంటర్ఫీర్ అవ్వకుండా జస్ట్ విట్నెస్ చేయడమే ఆత్మ సాక్షాత్కారం అని చెప్పారు. 22వ క్వశ్చన్, యోగిని గుర్తించడం ఎలా అనంటే, పత్రి సార్ ఎప్పుడు చెప్పాడు, నువ్వు ఒక బుద్ధుడు మాత్రమే ఇంకొక బుద్ధుడిని గుర్తించగలడు, గౌరవించగలడు, బుద్ధుడు చెప్పింది మాత్రమే ఇంకొక బుద్ధుడు మాత్రమే ఆచరించగలడు అని చెప్పారు. ఇక్కడ నువ్వు యోగివైతేనే యోగిని గుర్తించగలవు, స్పష్టంగా చెప్తారు ఆయన. డైరెక్ట్ ఇంటూ బుష్ చుట్టూ తిప్పరు ఒకసారి ఎప్పుడు కూడా. దాని తర్వాత స్వర్గం నరకం అంటే 23వ క్వశ్చన్. అది మనం క్రమంగా ఎండింగ్కి వస్తున్నాం ఫ్రెండ్స్. నాలో ఎగ్జైట్మెంట్ కూడా పెరిగిపోతుంది. అబ్బో ఇంత పెద్ద గ్రంథాన్ని నేను కూడా చెప్పేస్తున్నానని.
స్వర్గం నరకం అంటే దీని గురించి సార్ స్వర్గం నరకం అంటే అవి మనమున్న స్థితులని చెప్తారు ఫ్రెండ్స్. ఒక ప్లేసెస్ కాదు, అవి మనం ఉన్నటువంటి మానసిక స్థితులే, బుద్ధిపరమైన స్థితులే, ఆత్మపరమైన స్థితులే ఈ స్వర్గాన్ని నరకాన్ని డిసైడ్ చేస్తాయి. మన చుట్టూ ఉండే ఆరా ఎప్పుడు అది మారిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా మనకు ఉన్నటువంటి ఆ మానసిక స్థితిగతులను బట్టినే ఇది మారిపోతూ ఉంటుంది. ఒక గొప్ప ధ్యానం క్లాస్ లో నుండి మీరు ఆరా ఫోటో తీయించుకోండి, అది అద్భుతంగా ఉంటుంది. అబ్బో ఎంత ఆనందపడతామో అసలు, మనం ఇంత అద్భుతంగా ఉన్నానా అని. ఏదైనా ఒక కొన్ని సార్లు కొంప కొలంబో అవుతుంది కదా, ఆ టైంలో మీరు ఆరాధించుకోండి. నేను ఎంత వరస్ట్ గా ఉన్నానని మన మీద మనకే వికారం పుడుతుంది అనమాట. అది అప్పుడే ఏదన్నా వేసేసుకుని వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. అట్లా ఉంటాయి అనమాట, అంత ఫాస్ట్ గా మారిపోతా ఉంటాయి. అందుకని ఈ స్వర్గం నరకం అన్నదాన్ని మనం అంచనా వేయలేము. మనం ఉన్న స్థితిగతులని గుర్తించాలన్నమాట అది. దీని తర్వాత 24వ క్వశ్చన్, దయ్యాలు ప్రేతాత్మలు ఉన్నాయా? ఇదంతా ఫన్నీగా చెప్పారా? మీరు చదవండి ఫ్రెండ్స్, నేను చెప్పను. 25వ క్వశ్చన్, చూసినంతనే విన్నంతనే ఏది రాదు. ఇక్కడ కృష్ణుడిని అర్జునుడిని ఎగ్జాంపుల్ గా చూపించారు సార్. భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు మహాభారతంలో కురుక్షేత్రంలో అర్జునుడికి మాత్రమే భగవద్గీతను బోధించారు. నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి నాయన అని చెప్పేసి, నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా అని చక్రం కూడా పట్టుకున్నారు ఆయన, నేర్పించారు. ఇంత భగవద్గీత బోధించిన, ఇంతగా కృష్ణుడితో పాటు ప్రయాణించిన, వచ్చినటువంటి ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుంటూ అక్కడ దాకా వచ్చినా కూడా కృష్ణుడు చెప్పిన మాత్రానే యుద్ధాయ కృతనిశ్చయ అని చెప్పినందువల్లనే వాడు యుద్ధంలోకి వచ్చారు, లేకపోతే రావడానికి సిద్ధపడలేదు వాళ్ళు. ఇంత అక్కడికి వచ్చినా కూడా తన కొడుకు మరణించినప్పుడు నీ వల్లే నా కొడుకు చచ్చిపోయాడని కాలర్ పట్టుకున్నాడంటే కృష్ణుడిది సార్ చెప్పటం. అది కృష్ణుడు పీక పట్టుకున్నాడు, ఆయన కాలర్ పట్టుకున్నాడు. నీ వల్లే నా కొడుకు చచ్చిపోయాడు, నువ్వే నన్ను దూరంగా తీసుకెళ్లిపోయావు, నా కొడుకు నాకు చూపిస్తావా సస్తావా అని కూర్చున్నాడని పీక పట్టుకొని. అప్పుడు నీ కొడుక, నేను ఎంత చెప్పినా నీకు అర్థం కాదు, నీకు అనుభవం వస్తే గానీ అర్థం కాదు అని అక్కడికి తీసుకువెళ్లి ఆ కొడుకు అన్న ఆయన పిలిస్తే, ఎవరు తండ్రి, ఎవరికి నేను కొడుకుని, నేను మంచి సెలబ్రేషన్ లో ఉన్నాను, నన్ను ఎందుకు పిలిచారు ఇప్పుడు అని చెప్పేసి, మీకు బుద్ధి లేదా అని తిట్టి వెళ్ళిపోయాడంట. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఎవరి ప్రయాణం వారిదే, ఎవరి రాక వారిదే, ఎవరి పోక వారిదే. సమయాన్ని బట్టి వస్తారు, సమయం అయిపోగానే వెళ్ళిపోతారు అనే సత్యం ఎప్పుడైతే ఆయనకి అనుభవపూర్వకంగా అనుభవానికి వచ్చిందో అప్పుడు అర్థమైందని చెప్పారు వాళ్ళు సార్. ఇప్పుడు కూడా నేను విన్న మొట్టమొదటి సార్ని నేను 25 సంవత్సరాల క్రితం 1997లో నేను ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు సార్ దీని గురించే చెప్తున్నారు, ఈ కృష్ణుడు అర్జునుడు గురించే చెప్తున్నారు. ఇదే ఆ రోజు ఆయన చెప్పిందే యాజ్ టీజ్ గా ఈ రోజు నేను మీకు చెప్తున్నాను. 26వ క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అన్నమాట. మార్గం గురించి చెప్తున్నారు. మరి సాధకులు ఉన్నారు, సాధకుడికి సరియైన మార్గం అనేది ఏంటి అనేది ఫైనల్ క్వశ్చన్ అడిగారు ఆయన. ఎవరి ప్రశ్నలకు వారే వారి వారి ధ్యాన సాధన ద్వారానే వారి వారి సమాధానాలు లభ్యమవుతాయి. ఎవరి ప్రశ్నలకు వారికే వారి వారి ధ్యాన సాధన ద్వారానే సమాధానాలు లభ్యమవుతాయి. గౌతమ బుద్ధుడిలా, వర్ధమాన మహావీరుడిలా మనము తెలుసుకోవాలి. వాళ్ళు ఎలా అయితే వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నారో అలానే మనము తెలుసుకోవాలి. బుద్ధుడి మార్గమే మన మార్గం, మహావీరుడి మార్గమే మన మార్గం. ఏమిటి ఆ మార్గం? మన ప్రశ్నలకు మనమే మన ధ్యాన సాధన ద్వారానే సమాధానాలు తెలుసుకోవడం. ఇవన్నీ చెప్పి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ హరే రామ శర్మ గారు, ఇంత చక్కటి ప్రశ్నలు అడిగినందుకు అని ఆయన ముగించారండి దీన్ని పూర్తిగా. మరి భక్తియే ముక్తి అన్న ఆ గ్రంథం గురించిన విశేషాలు ఇవ్వండి. నేను దాన్ని ఏదో అర్థం చేసుకొని ఏదో తెగ భాషల్లో ఉపన్యాసాలు నేను మీకు ఇచ్చేయాలనుకోలేదు, అటువంటి సాహసం నేను చేయనండి. సార్ చెప్పింది యాజిటీస్ గా మనం ఇక్కడ చెప్పగలిగితే చాలు. ఇంతటితో నాకు ఇవ్వబడిన సమయం అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్.
యా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే మీరు చాలా ట్రిక్కీగా చేశారు మేడం. అంతా చదివేయకుండా క్వశ్చన్లు మాత్రం చెప్పి మీరు బుక్స్ చదవండి అని మమ్మల్ని అందరినీ బాగా దాని గురించి బాగా ఆసక్తి కలిగించే రకంగా చేశారు. చాలా చాలా మంచి గ్రేట్ క్వశ్చన్స్ మేడం. అండ్ మీ నెరేషన్ కూడా మీరు చెప్పిన విధానము, సారు అందరూ హిమాలయాలకు వెళ్ళలేరు అని సారు ఈ ఆత్మజ్యోతిని వెలిగించుకోవడానికి వచ్చారని ఎంత అద్భుతమైన విషయం మేడం అది. అండ్ చాలా గ్రేట్ క్వశ్చన్స్, ఆన్సర్స్ ఖచ్చితంగా వెళ్ళి ఆ బుక్ లేకపోయినా చూసి చదువుతాము. ప్రకృతి గురించి, మనసు రాగరంజిత గురించి, తర్వాత చాలా చాలా అద్భుతమైంది మేడం. అంటే ఒక ప్రశ్నని అర్థం చేసుకోవాలి, ఒక సమాధానాన్ని అర్థం చేసుకోవాలన్నా నేను కూడా పత్రిజీ ఆన్సర్స్ బుక్ చదువుతున్నాను మేడం. ఎంత లోతు అంటే ఎంత లోతు, చాలా చాలా లోతు మేడం. అది అసలుకి అది ఇలా పైన చూస్తే అర్థం కాదు. అలాగే మీ కామన్ సెన్స్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. యా, సువర్ణ గారు, ఓవర్ టు యూ అండి. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అసలు మేడం గురించి చెప్పాలి అంటే ఫ్రెండ్స్, నేను జస్ట్ మేడంకి ఒకసారి కాల్ చేశాను, ఒకటేసారి ఒక మెసేజ్ పెట్టాను. ఆ ఒక్క మెసేజ్ కి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ వచ్చిందంటే పద్మ మేడం గారి దగ్గర నుంచి. విత్ ఇన్ ఒక 1 minute లో నాకు రెస్పాండ్ ఇచ్చేసారనమాట. నేను చెప్తానమ్మా, ఎనీ సబ్జెక్ట్ నేను ఏదైనా చెప్తానని చెప్పేసి తీసేసుకున్నట్టు. అండ్ ఇక్కడ ఉన్న అట్లాంటా పిరమిడ్ అవధూత పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ మేడం ద్వారానే ఇనాగ్రేషన్ చేయబడింది అనమాట. మా ఇంటికి వచ్చి ఇనాగ్రేట్ చేశారనమాట. అసలు అప్పటి నుంచి అద్భుతంగా ధ్యానాలు ఇక్కడ అవుతూనే ఉన్నాయి మా అమ్మ. చాలా బాగుంది. మేడం, నా క్వశ్చన్ ఏంటి అంటే, పత్రి సార్తో మీరు ఎంతో ప్రయాణించారు. సో ఆయన దగ్గర నుంచి ఆల్రెడీ మీరు ఇక్కడ ఈ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడే చాలా విషయాలు కవర్ చేశారు. ఒక క్వశ్చన్ ఏంటంటే మేడం, అసలు మీరు సార్ ద్వారా కొన్ని ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు, అది మీ ఆలోచన విధానాన్ని కూడా మార్చేసింది. ఇంతకు ముందు ధ్యానంలోకి రాకముందు ఒక రకమైన ఆలోచన విధానం ఉండేది, కానీ సార్ కలిసిన తర్వాత మీ ఆలోచన విధానాన్ని కంప్లీట్ గా చేంజ్ అయితే అవుతుంది. అలా డ్రాస్టిక్ గా చేంజ్ అయ్యే ఇన్సిడెంట్స్ 1-2 మాతో పంచుకోండి మేడం. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం ఈ క్వశ్చన్ అడిగినందుకు. ఎందుకంటే నేను బిఫోర్ మెడిటేషన్ ఎలా ఉండేదంటే, నాకు నేనే అర్థం కాని స్థితిలో ఉండేదాన్ని. నా చుట్టూ ఏం జరుగుతున్నాయో, ఎందుకు జరుగుతున్నాయో నాకు అర్థమయ్యే కాదు. ఇంకొకళ్ళని చూసి దాని వెనక ఏందో గ్రహించగలిగే శక్తి నాకు ఉండేది కాదు మేడం. ఎవరినైనా సరే నాలానే అందరూ ఉంటారు, అందరూ ఆలోచిస్తారు. నా పక్క వాళ్ళు చెప్తుంటే కూడా నీ వెనక వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు, నీ ముందు అబద్ధం ఆడుతున్నారు, వాళ్ళు నీ వెనక వెళ్ళి ఇట్లా వ్యాఖ్యానిస్తున్నారు అని చెప్తే కూడా మళ్ళీ వాళ్ళు వచ్చి అదే మాట మాట్లాడితే కూడా నాకు కనపడేది కాదు. అది నా ముందు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అదే కరెక్ట్, ఇది అనిపించేది. తర్వాత అత్యమైనది ఏంటంటే, నాకు నిద్రలో వచ్చే కళలు, నేను రోడ్డు వెంట వెళ్తుంటే నాకు కనిపించే మేఘాల్లో కానీ నా పక్కన ఇలా గోళాలుగా ఇట్లా కనిపించి మేఘంలాగా కనిపించి దాంట్లో కనిపించే విజన్స్, నేను బయట చూసేదానికి సంబంధం ఉండేది కాదు నాకు. ఈ అర్థం కాని స్థితిలో ఈ భౌతిక ప్రపంచంలో ఎలా ప్రవర్తించాలో పూర్తి కన్ఫ్యూజన్ మేడం. నాకు ఎప్పుడు నా 31 సంవత్సరాల జీవితంలో నేను ఎప్పుడు క్లియర్ గా లేను. నాకు నేను ఎప్పుడు కూడా ఎవరితోనూ కూడా బిహేవ్ చేయలేదు. ఎందుకంటే నేను అర్థం కాని కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఒక మనిషి ఎలా జీవించాలో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఎవరితో ఎంతవరకు ఉండాలో అసలే తెలియదు. ఇంటర్ఫీరెన్స్ ని మనం బాధ్యతలుగా తీసేసుకున్నాం. అది ఇంటర్ఫీరెన్స్ అనేది పత్రిసారి వచ్చాకే అర్థమైంది అనమాట. ఈ అన్ని కోణాలలోనూ నాకు కాయని ఇలా తిరిగింది మేడం. అటు నుండి ఇటు తిరిగింది పూర్తిగా. నాకు పూర్తిగా పైన ఆ లోకాలు, ఆ మాస్టర్స్ అంత అద్భుతంగా ఎలా ఉన్నారు నాకు అర్థం కాని మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే,
అంత ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అంత హ్యాపీగా ఉన్నారు, అంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. ఒక్కొక్కళ్ళకి మీరు తీసుకుంటే వైరుధ్యం ఉంటుంది మేడం. ఒక మాస్టర్ కి ఇంకొక మాస్టర్ కి వైరుధ్యం ఉంటుంది పూర్తిగా. ఒకళ్ళు సృష్టిస్తే, ఇంకొకళ్ళు నడిపిస్తే, ఇంకొకళ్ళు దానిలో ఆ ఆ సపరేట్ అన్నెస్ అనేది లేకుండా ఆ ఏకత్వం, ఆ వన్నెస్ అయిపోయేలాగా, లైమ్ అయిపోయేలాగా ఇట్లా ఉంది. అది కంప్లీట్ డిఫరెంట్ జోన్స్ అవి. కానీ వాళ్ళ మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ కానీ, అనుసంధానం కానీ ఎంత చక్కగా ఉంది. అట్లాగే ఎంతో మంది, లెక్కలేనంత మంది ఋషులు నేను ధ్యానంలో కళల్లోనే చూశాను మేడం నేను చిన్నప్పుడు. ఇక్కడ ఇలా ఎందుకు లేదు? ఆ ఫ్రెండ్లీనెస్ ఇక్కడ ఏమైపోయింది? ఎందుకు కొట్టుకుంటున్నాం? పక్కటి వాళ్ళతో ఎందుకు కొట్టుకుంటున్నాము? ఇంట్లో వాళ్ళతోనే ఎందుకు కొట్టుకుంటున్నాము? ఏం జరుగుతుంది? తల్లి పిల్లల్ని ఎందుకు కొడుతుంది? పిల్లలు ఒకళ్ళనొకళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? పిల్లలు తల్లి మాట ఎందుకు వినట్లేదు? తల్లిదండ్రులు పిల్లల్ని అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు? అక్కడ అలా ఉంది. ఇంత చిన్న బాబుకు కూడా అక్కడ అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఇక్కడ ఏం లేదు అసలు. లెక్కే కాదు మనిషి కింద. ఇటువంటి డిఫరెన్స్ నాకు అక్కడ కనిపించినప్పుడు, ఇదంతా ఉన్నప్పుడు ఇక్కడ ఎలా ఉండాలో నాకు అది కావాలి, నాకు అది నచ్చింది. ఆ మైత్రి ప్రపంచం కావాలి నాకు. ఒకళ్ళనొకళ్ళు మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ కోఆర్డినేషన్, ఇవన్నీ నాకు అద్భుతంగా అనిపించినాయి. దానిని నేను ఇక్కడ వెతికాను మేడం. 31 సంవత్సరాల పాటు వెతికాను. వెతికి 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 ఇంకా ఎంత విసుగు పుట్టిందంటే అంత విసుగు పుట్టింది నాకు. అప్పుడు నేను సంపూర్ణంగా సిద్ధమయ్యాక పత్రి సార్ నా జీవితంలోకి ఆయనే వచ్చారు మేడం. వచ్చిన తర్వాత ఆయన ఒకసారి చెప్పారు, నేను మిమ్మల్ని ఒక వేటగాడిలాగా మాటు వేసి వల వేసి పట్టుకున్నాను. అంటే నేనుగా ఆయనకి దొరకలేదు మేడం. ఒక ఆత్మ ఎంత గొప్పదైనా కావచ్చు, ఈ భూమి మీదకి వచ్చిందంటే దీంట్లో మనం కూరుకుపోయిన తర్వాత, దీంట్లో మనం లీనమైపోయిన తర్వాత మనల్ని ఇక్కడికి తీసుకొచ్చిన గురువు కూడా మనల్ని కనిపెట్టలేరు. మన నుండి పిలుపు వచ్చే వరకు నాకు దారి చూపించే వాళ్ళు కావాలి. నన్నుగా నీకు నేనున్నాను అని గుండెల్లో పెట్టుకునే వాళ్ళు కావాలి అనే పిలుపు మన నుండి వెళ్లే వరకు కూడా ఆది గురువైనా సరే మనల్ని పట్టుకోలేరు. ఎప్పుడైతే నా నుండి ఆ పిలుపు తీవ్రంగా వెళ్ళిందో, ఒక తపస్సు లాగా తీవ్రంగా వెళ్ళిందో, అప్పుడు సార్ నన్ను దొరకపుచ్చుకున్నారు. అందుకే ఆయన నా ముందుకు వచ్చారు. నేను ఆయన ముందుకు వెళ్ళానా? అంతెక్కడ తెచ్చింది? ఇక్కడ ఆయనే నా ముందుకు వచ్చారు. అప్పుడు కాయిన్ ఇలా తిరిగింది. బయట వైపు వెతుకుతున్నాను నేను, బయట ఎక్కడా దొరకదు, నా లోపల దొరుకుతుంది అనేది ఇటువైపు కంప్లీట్ చేంజ్. నేను ఎవరితో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, అవన్నీ నేను ఒకసారి రాలేదు మేడం. నేర్చుకుంటే ఇటువైపు ధ్యాస తిప్పాను కాబట్టి క్రమేణ నేర్చుకుంటా వచ్చాను. అప్పటిదాకా నా జీవితం సంఘం పాలు, సొసైటీ పాలు, కనిపించే ప్రపంచం పాలు. అప్పటి నుండి నా జీవితం నేను అనుభవపూర్వకంగా కంప్లీట్ గా నా చేతిలోకి తీసుకోవటం మొదలుపెట్టి, అది కంప్లీట్ గా నా చేతిలోకి వచ్చేటప్పటికి నాకు 55 ఏళ్ళు వచ్చినాయి మేడం. ఇంత వచ్చాక నేను వచ్చింది కంప్లీట్ చేసుకోకుండా నేను పైకి వెళ్ళి చేయకుండా వచ్చానే అని మళ్ళీ కొట్టాలా నేను? నాకు మళ్ళీ పత్రిసారి దొరుకుతారా? ఎన్ని వదిలించుకుంటే ఇక్కడ దాకా వచ్చాను, మళ్ళీ పత్రిసారి దొరకరు కదా నాకు. అందుకే ఈ జన్మలో ఏదైతే చేయాలో, నేను ఇంకా బ్రతికున్నాను అంటే ఇంకా చెయ్యాలి. కంప్లీట్ అయితే నేను వెళ్ళిపోతాను కదా, ఎప్పుడో లేపేస్తారు, ఇక్కడ ఉంచాల్సిన అవసరం లేదు. ఒక కార్యార్థిగా ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఆ కార్యం అయిపోగానే తీసుకెళ్ళిపోతారు. అలా వచ్చాను మేడం, అలా దొరికాను సార్కి, ఇలా తిరిగాను, ఇక్కడ దాకా మీ ముందుకు వచ్చాను. ఇది మేజర్ చేంజ్ మేడం. ప్రతి చిన్న విషయంలోనూ ఆయన మాకు నేర్పించారు మేడం. మా ప్రతి కదలిక, మాట్లాడే విధానం, వండే విధానం, పెట్టే విధానం. నేను గొప్పగా ఇంటికి బోళ్ళంత మంది వస్తారు, నేను పెడతాను అనుకునేదాన్ని. మీకు అసలు పెట్టడం వచ్చా అన్నారు సార్. నా బతుకు తగలయ్యా అనుకున్నా నేను. పెట్టడం ఎలాగో ఆయన దగ్గరే నేర్చుకున్నాను, వడ్డించడం ఎలాగో ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఇంటికి అతిథి వస్తే ఎలా చూసుకోవాలి, ఒకళ్ళు మన పట్ల మాట్లాడినప్పుడు మనం దాన్ని
ఆ అన్యాయం జరిగినా సరే ఎలా సహించాలి సీతాదేవి లాగా, ఇవన్నీ కూడా ఆయనే నేర్పించారు మేడం. చాలా అద్భుతం మేడం. అసలు ప్రతి మాస్టర్ కూడా ప్రతి ఎక్స్పీరియన్స్ ఇలాగే చెప్తున్నారనమాట. మీరు చెప్పిన విషయాలు వింటూ ఉంటే అసలు పత్రి సారు ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, తండ్రి అంటే ప్రతిదీ చూసారనమాట. యా, చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ విషయం. చాలా బాగుంది. యా, ఓవర్ టు యు పుష్ప గారు. యా, థ్యాంక్ యూ మేడం. యా, చాలా నేను వల వేసి పట్టుకోవడం అంటే అది ఎంత అంటే ఒక గురువు శిష్యుల గురించి కూడా అంతనే వెయిట్ చేస్తారు. మనము ఎంత గురువు గురించి ఎంత వెయిట్ చేస్తామో గురువు కూడా మనం వెళ్ళి ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అమ్మ బిడ్డ పక్కకి వెళ్ళిపోతే తల్లికి బాధ కూడా ఉంటుంది. సో చాలా గొప్ప విషయం మేడం. యా ఫ్రెండ్స్, ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీ కెమెరాస్ ఆన్ చేసుకొని ఎనీ క్వశ్చన్ ఈజ్ నాట్ ఎనీ క్వశ్చన్ ఈజ్ ఎ క్వశ్చన్. అది రైటా రాంగా, ఇది అడగచ్చా ఇది అడగకూడదా అని కాకుండా ఎవరైనా ఉంటే. ఎవరికి ఏం క్వశ్చన్స్ లేనట్టున్నాయి మేడం. అందరూ క్వశ్చన్లు లేకపోతే సమాధానాలు దొరికిన స్థితే సమాధి స్థితి అన్నారు. హ్యాపీ కదా క్వశ్చన్లు లేవంటే. క్వశ్చన్స్ చాలానే ఉంటాయి మేడం. కాకపోతే ఇది కరెక్టా కాదని డైలమాలో కూడా ఉంటుంది అనమాట. అందరు కొత్త వాళ్ళు, మెడిటేషన్ లో ఇప్పుడే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. దే ఆర్ అండర్స్టాండింగ్ అంటే ఎలా అసలు ఇదేంటి అని అర్థం చేసుకోవడానికి సరిపోతుంది. పర్సనల్ గా చాలా మెసేజ్ వస్తున్నాయి అనమాట. సో అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎనీ క్వశ్చన్ ఎలా అయినా అంటే క్వశ్చన్ సరే, మేడం చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎన్ని క్వశ్చన్ అయినా అడగొచ్చు నిర్మోహమాటంగా. దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. మీరు అడగొచ్చు అండి. ఫస్ట్ నుంచి కూడా నేనేదో తెగ నేర్చుకుని తెగ చేసేసి వీళ్ళేదో చెప్తున్నారు కానీ నాకు అంత లేదండి. నేను స్టార్టింగ్ పాయింట్ లోనే ఉన్నాను. అడగొచ్చు మీరు ఏదైనా. ఓకే, థ్యాంక్ యూ పద్మ మేడం. థ్యాంక్ యూ సువర్ణ అవధూత గారు ఫర్ గివింగ్ వన్ మోర్ వరల్డ్ మెడిటేషన్. దీనిలోనే తీసుకుంటారా మేడం? జస్ట్ ఇదే మళ్ళీ కట్ చేసి తీస్తాము, మీరు చెప్పేసి. డాలర్స్ వీడియో కొంచెం మరి మేడం ఇంటర్నెట్ కొంచెం సరిగా రావట్లేదు. ఓకే మేడం, ఓకే పర్వాలేదు. సరే మేడం, క్లియర్ గా లేదు. యా, అలా అయినా పర్వాలేదు. థ్యాంక్ యూ మేడం సో మచ్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి అద్భుతమైన ఫ్రెండ్స్ అందరినీ కూడా వరల్డ్ వైడ్ గా ఇచ్చినందుకు మా సన్మానం మేడం. ఆన్లైన్ లో మాకు తృప్తి. చాలా బాగుంది మేడం.
థ్యాంక్ యూ సో మచ్ మేడం పుష్ప గారు. యా, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మెడిటేషన్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఐ థింక్ ఆ ఎనర్జీస్ అలా వర్క్ అయ్యాయి. మీ ఎనర్జీస్, మీ విస్టము, ఒక ఎలా చెప్పాలి అనేది కూడా నేను మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ కమింగ్ టు దిస్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. ఈ మెడిటేషన్లో ప్రతి ఒక్కరి ఎనర్జీ మ్యాటర్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ జ్ఞానాన్ని తీసుకొని ఈ జ్ఞానాన్ని పంచాలి. పత్రి సార్ కలలు కన్నా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అండ్ ఐఎమ్ యాక్టివ్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఒమేగా పిరమిడ్ టు. యా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సువర్ణ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.